సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఎం నల్గొండ మండల కార్యదర్శి నల్లప్రాజ్ సైదులు అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత ముందుకు నడవాలని అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ఏచూరి చిత్రపటానికి సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించి ఉత్తమ పార్లమెంటేరియన్గా దేశ రాజకీయాలకు ఆదర్శ నేతగా నిలిచారని అన్నారు. అలాంటి నేత నేడు భౌతికంగా మన మధ్యలో లేకపోవడం బాధాకరమని అన్నారు. విద్యార్థి ఉద్యమ నేతగా ఆయన ప్రస్థానం మొదలెట్టి ఆనతి కాలంలోనే రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటుకే వన్నె తెచ్చారని కొనియాడారు. దేశంలోని మచ్చలేని నాయకుడిగా ఎదిగారని, ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత ముందుకు నడవాలని అన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిప్పర్తి మండల కార్యదర్శి మన్నె భిక్షం, మండల నాయకులు పోలి సత్యనారాయణ, బొల్లు రవీంద్ర కుమార్, జిల్లా అంజయ్య, కోట్ల అశోక్ రెడ్డి, కల్లూరు నగేష్, కోటి మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్, శంకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పేదల పక్షపాతి చిన్ననాటి నుండే ఎర్రజెండాని భుజాన వేసుకొని పేదలని గుండెలకు అద్దుకొని సిపిఐఎం అఖిల భారత కార్యదర్శిగా ఎదిగినటువంటి సీతారాం ఏచూరి గారు నిన్న మరణించడం జరిగింది. వారికి ఈరోజు సంతాప సూచకంగా సంతాప సభ అనేది నిర్వహించినాం. ఈ మరణం అనేది యావత్ భారతదేశ ప్రజానికానికే తీరని లోటు అని చెప్తా ఉన్నాం. ఏదున్నా ఏచూరి గారి మరణం ఇవాళ అందరూ ప్రముఖులు కూడా కొనియాడుతూ ఉన్నారు. ఆయన సేవలు ఎనలేని అని చెప్పేసి అట్లాంటి వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవడంలో మా వంతు కర్తవ్యం నెరవేరుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి నల్గొండ మండల కమిటీ పక్షాన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా ప్రజలకు రాజకీయాలకు ఆదర్శంగా నిలబడిన వ్యక్తిగా చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని కోల్పోవడము చాలా బాధాకరము. ఉద్యమాలకు తీరని లోటుది. ఆయన ఆశయ సాధనకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఘనమైన నివాళిని అర్పిస్తాం. సీతారాం ఏచూరి గారి మరణం చాలా బాధాకరం. వారు విద్యార్థి దశ నుండే విద్యార్థి సంఘంలో పనిచేస్తూ రాజకీయాలకు ఆకర్షితుడై ఈరోజు పేదల పక్షాన అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి ఇలా పేదల గొంతుకగా ఈరోజు పార్లమెంట్లో అనేక సందర్భాల్లో పేదల పక్షాన మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధాకరం. వారికి ఈరోజు సిపిఎం నల్గొండ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి ఆశయ సాధన కోసం మీ అందరం కూడా కట్టుబడి భవిష్యత్తులో ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.